సో ప్రతి ఒక్కరిది ఒక సమస్య మనకు కనిపిస్తుంది. పాపకి చెంటి పాపని ఎత్తుకొని వచ్చింది. అమ్మ ఇట్రా అమ్మ, కొంచెం ముంగలికి రా అమ్మ. అమ్మ ఇక్కడ అమ్మ ఇట్రా. ఏంది చిన్న పాపని ఎత్తుకొని వచ్చిన, ఏం సమస్య ఏంది? ఇల్లు గురించి ఇస్తారా అని చెప్పిర్రు. ఏ ఇల్లు? డబుల్ బెడ్రూమా? మెసేజ్ వచ్చింది, పోదామంటే పంపిస్తలే లోపలికి. కాదు, ఎప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఎప్పుడు అప్లై చేసుకురు మీరు? ఎప్పుడు అప్లై చేసుకురు డబుల్ బెడ్రూమ్? సోమవారం, వారం అయింది. డబుల్ బెడ్రూమ్ కా అప్లై చేసినాం, రాలేదు. ఉన్న సోమవారం ఏం చేసిరు? ఆధార్ కార్డు తీసుకురు, అవన్నీ తీసుకొని రాపించుకురు. ఎక్కడ రాపించుకురు? పేపర్లా, వైట్ పేపర్లా. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చిరా? ఫస్ట్ టైం వచ్చిరా? ఇప్పుడు సెకండ్ టైం కూడా వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ సమస్య మీద వచ్చిరు? ఇల్లు గురించి, ఇద్దరు పాపలు ఉన్నారు, అట్లా అని ఇల్లు గురించి వచ్చిన. ఏమన్నారు మరి అక్కడ రాసుకొని? ఏం చెప్పారు అప్పుడు? మా మెసేజ్ ఇస్తానని చెప్పిరు. మెసేజ్ వచ్చినప్పుడు ఇస్తారా అండి అని చెప్పిరు. మెసేజ్ వచ్చింది, పోనేమంటే పోనిస్తలేరు వాళ్ళు. ఏమని వచ్చింది మెసేజ్ మీకు? తెలియదు, ఇంగ్లీష్లో వచ్చింది అన్న, నాకు తెలియదు. ఇంగ్లీష్లో వచ్చి ఎవరైనా చదివిపోయకపోయినారా? చదువుకున్న వాళ్ళు అక్కడక్కడ? తెలియదు అన్న నాకు. మరి లోపలికి ఫస్ట్ ఎట్లా పోయి ఇప్పుడు ఓనీ లేదా లోపలికి? పోనిస్తలేరు అన్న. ఎందుకు, ఏమైందంట? ప్రాబ్లం ఏంటంట? అయిపోయిందంట. టైం అయిపోయిందండి, ముందుగా రావాలి. మళ్ళీ శుక్రవారం ఉంటుంది కదా, ఆ రోజు రండి. కానీ ఇళ్ళకి సంబంధించి, పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఏం లేవు. మరి ప్రభుత్వం కొత్త ఏర్పడింది కదా, మళ్ళీ కొత్తగానే అప్లై చేసుకోమంటుంది నాకు తెలిసి. మరి మీకు ఏం మెసేజ్ వచ్చిందో? మీకు ఇదేదో మీ సమస్య గురించి మెసేజ్ రావచ్చు. మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళతోటి చూపించండి, చూపించి ఆ సమస్య ఏంది, ఆ మిస్ అయ్యిందో క్లియర్గా తెలుసుకొని అప్పుడు రండి, సరేనా? ఆయన ఇచ్చినవి చెప్తున్నాడు కదా, మీరు రండి, మేము ఇస్తాము, మేము అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పినట్టు కదా. ఆయన చెప్తే నీ జనాలు ఇక్కడికి వచ్చారు. మరి మీరు కాదంటే మేము ఇంట్లో రాలేదు, ఎక్కడ పోవాలి? మేము టైం అయిపోయింది. మరి ఆయన ఏది చెప్పాడు కదా, ఏ టైంకి ఉంటాడు, ఎక్కడ, మాకెట్లా తెలవాలి? మాకు తెలవాలి కదా. మాకు తెలిస్తే వస్తాం మేము ఈ టైం. కానీ ఆయన ఏ టైంకి వస్తాడు, ఎట్లా కలుస్తాడు, ఎక్కడ పోతాడు మాకు అర్థమవుతుంది. 1 గంట వరకు టైం ఉంది, ఇచ్చిపెట్టలేరు కావాలని. ఎందుకు ఇచ్చిపెడతలేదు? టైం ఉంచుకొని ఎందుకు వదులుతలేరు మమ్మల్ని? అదే వాళ్ళ అన్ని మీయే సమాధానం అంటే మరి మేము ప్రజలంతా మీరు ఇంతకుముందు 2 BHK డబుల్ బెడ్రూమ్ గురించి కంప్లైంట్ పెట్టుకోరు కదా. సో మీరు ఏదైతే ఫిర్యాదు పెట్టిరో ఆ ఫిర్యాదుకు సంబంధించి అది మేము తీసుకున్నాం, మా నోటీస్కి వచ్చింది, మేము దృష్టిలో పెట్టుకున్నాం అని చెప్పేసి మీకు మెసేజ్ పెట్టారనమాట. ఈశ్వరమ్మ మీ పేరు? డియర్ ఈశ్వరమ్మ గారు నమస్కారము. తెలంగాణ చీఫ్ మినిస్టరు ప్రజా దర్బార్. డియర్ ఈశ్వరమ్మ గారు నమస్కారము. తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజా దర్బార్ టేక్స్ నోట్ ఆఫ్ యువర్ grievances regarding 2 BHK house requirement. Your issue will be attended shortly by the department concerned. Referral number Chief Minister grievance cell గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే అదే మీరు ఏదైతే కంప్లైంట్ పెట్టిరో డబల్ బెడ్రూమ్కు, దానికి సంబంధించి మాకు అందింది, మేము నోట్ చేసుకున్నాము. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు పెడతాము. ఒకవేళ ఏమైనా ఇల్లు కానీ ఏమైనా ఇష్యూ ఇచ్చినప్పుడు మీకు షార్ట్లీగా ఫస్ట్లో మీద ఉండేటట్టుగా, అంటే మీరు నోట్ చేసుకున్నాం అనే విధంగా మీకు మెసేజ్ వచ్చింది. సో మీకు ఇల్లు ఇప్పుడు ఇంకా సాక్షన్ కాలేదు, టైం పడుతుంది, అందరికీ ఇల్లు వస్తాయి, ఓకేనా? అప్పుడు రాండి. ఆ రోజు స్లిప్ ఇచ్చారు కదా, అసలు ఏమైంది బాబా? ఏది సమస్య ఏంది? ఇట్లా నూకుతారు ఎందుకు నూకుతారు? మరి బడ్జెట్ పెట్టుకోమని చెప్పుండ్రి. మీ సమస్య అయిపోయింది. అట్లా కాదు, సమస్య చెప్పడానికే పోతే నువ్వు నూకేస్తారు. ఇట్లా టైం అయిపోయింది అంటారు కదా. అరే టైం ప్రకారం మరి రాసి పెట్టాలా, మరి లేకపోతే బడ్జెట్ పెట్టు. అప్పుడు కేసీఆర్ పెట్టి చాలా మంది వస్తారు కదా, చాలా ఊర్ల నుంచి. అదే దానికి ఒక సమస్య పెట్టాలా. ఇప్పుడు దావత్ అంటే 1000 మందికి 1,00,000 మందికి ఇస్తారు. దాని కెపాసిటీ, అనుభవం ఉండాలా. ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏర్పాట్ల విషయం? చెప్పే దూరం చేస్తారు. మరి ఏం పట్టించుకుంటారు చెప్పండి. మరి సార్ మా వల్ల హ్యాండిక్యాప్ సార్, నా మాట ఎవరు వింటలేరు. మొన్న అప్లికేషన్ పెట్టినా అయినా కానీ 1 గంట వరకు టైం ఉంది, ఎందుకు తీసుకుంటలేరు సార్? నాకు 1 eye బ్లైండ్ ఉన్నా, నాకు హెల్త్ కార్డ్ కావాలి, బ్లైండ్ పెన్షన్, ఇది 1 డూప్లికేట్ కంటి ఉంది, పెన్షన్ కావాలి, హ్యాండిక్యాప్ పెన్షన్ కావాలి, ట్రావెలింగ్ పాస్ కావాలి, నాకు ఉద్యోగం లేదు, ఇల్లు కూడా పోయింది సార్, సొంత ఇల్లు పోయింది. మా సొంత అన్న వాళ్ళు ఇంట్లో నుంచి గెట్టేసిండ్రు, నాకు బయట పంపేసిండ్రు కొట్లాట చేసి. మొత్తం నేను ఇప్పుడు ఇంటి లేదు, ఉద్యోగం లేదు, ఎక్కడ పోవాలి సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మహత్యలు పెరిగినాయా తగ్గినాయా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఈ రేవంత్ రెడ్డి రౌడీజం ఎప్పుడు పోతుందో? చంద్రశేఖరరావు గూండాయిజం పోయింది, రేవంత్ రెడ్డి రౌడీజం వచ్చింది. ఇది బందిపోట్ల దొంగల పరిపాలన, నిజాం నిరంకుశత పరిపాలన కన్నా హీనంగా ఉన్నది. 10 రోజులు అవుతుంది, ఎట్లా చెప్తావే రౌడీ గుండాయిజం?
ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని మొదటిసారి ప్రజా దర్బార్ పెట్టినప్పుడు కలిసి మాట్లాడినా నీకు 3 రోజుల అధికారులు వచ్చి నీకు న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. వెన్నుపోటు కొడిచిన దున్నపోతులు, మొరిగే కుక్కలు కర్రవు, కర్షకులు మొరగవు. ఈరోజు ఎంతోమంది జనాలు వచ్చిపోతున్నారు ప్రగతి భవన్కు. చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డి గారు ఓకే, సో ఇది సమస్యలు అయితే ప్రతి ఒక్కరిది కూడా సమస్య సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక కూడా రిపీటెడ్గా వాళ్ళ సమస్యను చెప్పుకోనికే వాళ్ళ కంప్లైంట్ను ఫైల్ చేయడానికి వస్తున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. సో కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లకి, అంటే మీ కంప్లైంట్ని మేము ఫైల్ చేసుకున్నాం, సో అతి త్వరలోనే మీ సమస్య మీద మేము దర్యాప్తు చేపడతాం, దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆ యొక్క కంప్లైంట్ని మేము ఫార్వర్డ్ చేస్తామనే విధంగా ఆ మెసేజ్లు అయితే పంపించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా చాలామంది పెద్ద ఎత్తున ఉదయం 5 గంటలకే వచ్చి లైన్లో నిలబడుతున్నారు. కొంతమందికి సమయం అయిపోయిందంటూ కూడా పోలీసులు వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క టైంను బట్టి వాళ్ళు ఉదయాన్నే వచ్చి క్యూ లైన్లో నిలబడి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.